గుర్తు నేను వెంకటేశ్వర గారి గురించి చెప్పుకోవాలి. ఇక్కడే ఉన్నారు కదా. మనం ఎప్పుడు సరిగా క్లాస్కి వచ్చింది లేదు, స్కూల్స్కి వచ్చింది లేదు, ఎప్పుడు డుమ్మా కొట్టడం తప్ప ఎప్పుడు కరెక్ట్గా క్లాస్లో కూర్చొని చదివిన దాఖలాలు లేవు. ముఖ్యంగా జాఫర్ సార్ తోటి తన్నులు తిని ఎప్పుడు ఆ సత్యపాండ డబ్బు సారుకు దాచుకునే తప్ప ఎప్పుడు కరెక్ట్గా స్కూల్కి వచ్చిన దాఖలాలు లేవు. అట్లా చేయబడికే దాంట్లో 10th లో ఫెయిల్ అయిపోయి 10th అయిపోయిన 7 సంవత్సరాలకి ఎగ్జామ్ రాసి మళ్ళీ 10th పాస్ అయినాం. కానీ ఒక గుర్తు చేసుకోవాలి. స్కూల్కి సరిగా రాకపోతే వెంకటేశ్వర ఏం చేసినట్టే ఒకసారి స్కూల్ క్లాస్ టీచర్ని చేసిండు, క్లాస్ లీడర్ని చేసిండు. క్లాస్ లీడర్ని చేయగిన అబ్బా అయ్యమ్మ మనకు లీడర్ని చేసిండు రయ్యాలని చాలా పొంగిపోయినాం. తీరా అసలు విషయం చూస్తే ఏం చెప్పిండంటే క్లాస్కి ఈడు రాకపోతే ఈయన మీరు కొట్టరి, మీరెవరు రాకపోతే మిమ్మల్ని ఏడు కొడతారు అని చెప్పిండు. ఆ దెబ్బతోటి 10th మాత్రం ఖచ్చితంగా అటెండ్ అయ్యాను. అట్లాంటి సందర్భాలు కూడా అన్ని చాలా ఉన్నాయి, మీతోటి అనుబంధాలు చాలా ఉన్నాయి. నా ఉపన్యాసం ముగిస్తున్నాను. వేదికలు అలంకరించిన గురువర్యులు, మిత్రులు, నా సోదరులు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పేరు రామలింగం అండి. మీ అందరికీ అపరిచితమే, వెరీ గుడ్, సుపరిచితమే. సో ఎందుకు అపరిచితం అన్నానంటే మీకు నేను గుర్తున్నానా లేదా తెలుసుకోవడం కోసం అపరిచితం. ఓకే, థ్యాంక్ యూ అండి. ఎందుకంటే ఎక్కువ టైం తీసుకోవడం కూడా కరెక్ట్ కాదు. మళ్ళీ మనం మాట్లాడుకుందాం. మరొక్కసారి వేదిక పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మీకు కూడా అందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించిన శేఖర్ మరియు మిత్రులు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నెక్స్ట్ థ్యాంక్ యూ అండి. ఓకే, నాగేందర్ మాట్లాడతారు, కుమార్ స్వామి కొడుకు. నా పేరు నాగేందర్, నేను వెల్నెస్ కోచ్గా చేస్తున్నాను. నాకు 2 పిల్లలు. ప్రజెంట్ నేను వచ్చేసి నారాయణపేట జిల్లా మరికెల్లో నివాసం ఉంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. శ్రీనివాస్ రెడ్డిని ఆహ్వానిస్తున్నాను. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి వచ్చేసిన గురువులు మరియు నాతోటి ఫ్రెండ్స్ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వంటెద్దు శ్రీనివాస్ రెడ్డి. నేను MSc MED కంప్లీటెడ్, కాలేజీ కూడా రన్ చేశాను, జూనియర్ కాలేజీ. ఒక పాప బాబు ఇంటర్మీడియట్ అయిపోయింది, పాప 10th అయిపోయింది. ఓకే రైట్, థ్యాంక్ యూ. నా పేరు జీవిటి జి వెంకటేశ్వర్లు. నేతాపురం ఎంకన్నా, మోటార్ మెకానిక్ ఎంకన్నా, నల్గొండ ఎంకన్నా, రియల్ ఎస్టేట్ ఎంకన్నా, ఇన్ని పేర్లు ఉన్నాయి. నాకు 3 అమ్మాయిలు, 2 అమ్మాయిలు పెళ్లి చేసిన, 3 మనవాళ్ళు వచ్చారు. ఫుల్ హ్యాపీ. నా పేరు మలిగిరెడ్డి వెంకటరెడ్డి. నేను గతంలో ఇక్కడ 6th 7th చదివాను. అప్పట్లో మంచి క్లవర్ అనేది అందరూ కొందరు అనేది మొత్తానికి చదువు మధ్యలో ఆగిపోయింది. ఆ రోజులలో బతకలేని బడిపంతులు అనేది. ఇప్పుడు నేను బతకలేని బడిపంతులు ప్రైవేట్ స్కూళ్ళలో బతకలేని బడిపంతులుగా 20 ఏళ్ళు చేస్తున్నాను. ఒక బాబు ఇంజనీరింగ్ అయిపోయింది, సాఫీగా అలా నడుస్తుంది. థ్యాంక్ యూ. పేరు వి వెంకటేశ్వర్లు, వివిటి అని అంటారు. నేను లా డ్రైవర్గా చేస్తాను. నాకు 2 కొడుకులు. ఒక ఆయన ITI అయిపోయింది, ఒక ఆయన డిప్లొమా అయిపోయింది, అంతే. నా పేరు ఎం నాగరాజు. ప్రస్తుతం జిరాక్స్ సెంటర్ నడిపిస్తున్నాను, MR ఆఫీస్కి ఎదురుగా మిర్యాల కూడా. ఒక పాప 6వ తరగతి చదువుతుంది. ఉండేది రామ్నగర్ బంధం, మిర్యాల కూడా. చంద్రశేఖరు. నేను త్రిపుర గ్రామంలో ఉంటున్నాను, అంజనపల్లి. నేను ఒక ఐడియా డిస్ట్రిబ్యూటర్ను. ఒక ఐడియా జీవితాన్ని మార్చేసిందంటే ఒక ఐడియా శేఖర్ అంటే త్రిపుర మండలంలో కూడా 8th క్లాస్, ఒక 5th క్లాస్ అండి ప్రజెంట్. నేను హ్యాపీగా ఉన్నాను. నా పేరు రాగం నాగయ్య. నేను లోకల్గా ఉంటాను, వ్యవసాయం చేస్తుంటాను. నాకు 2 పిల్లలు, ఒక అమ్మాయి అబ్బాయి. అమ్మాయి మ్యారేజ్ చేశాను, 2 పాప బాబు. అమ్మాయికి అబ్బాయి బీటెక్ చేస్తున్నాడు, హైదరాబాద్ చదువుకున్నాడు. వ్యవసాయం చేస్తున్నాను, ఒక అమ్మాయి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హబీబు. నేను కమర్షియల్ వెహికల్ అశోక్ ల్యాండ్ షోరూంలో పనిచేస్తున్నాను. నాకు బాబు, ఒక పాప. 9th 7th. ఎస్ రవీందర్, రాగడప, వ్యవసాయం, 2 కొడుకులు. లోకో పైలట్ ట్రైనింగ్ పెద్దోడు, చిన్నోడు మెడికల్ BS గాంధీ. పేరు పల్లె ఆంజనేయులు. నాది స్వగ్రామం వచ్చేసి నీలగొడమే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గ్రూప్ పెట్టి మొట్టమొదటిగా అడిగేసి వి శ్రీనివాస్ రెడ్డి, అదేవిధంగా జీవీటీలకి ఐ కంగ్రాచులేట్ అభినందిస్తున్నాను. గ్రూప్ పెట్టారు. మనమందరం కూడా మనకు చదువు చెప్పినటువంటి గురువర్యుల్ని ఈరోజు సత్కారం చేస్తుంటే ఆ గ్రూప్ వల్లే మనం సాధ్యమైంది అనుకుంటున్నాను. వాళ్ళందరూ కూడా ఫస్ట్ కంగ్రాచులేట్ చేస్తున్నాను. సార్, మాకు విద్య చెప్పినటువంటి
మా గురువులందరూ కూడా ఒక స్టేజ్ మీద చూడటం అనేది మా అందరికి కూడా నాతో పాటు చాలా సంతోషంగా ఉందండి. మీరు విద్యతో పాటు మా జీవితంలో ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలనే విషయాలు కూడా అన్నీ కూడా 10వ తరగతి వరకు మాకు చెప్పి ఉన్నారు. చాలా ధన్యవాదాలు. మీ అందరికి కూడా సమాముఖంగా పాదాభివందనాలు. అదేవిధంగా మై డియర్ ఫ్రెండ్స్, ఇకపోతే నేను స్వగ్రామం ఎక్కడైనప్పుడు కూడా నేను డిగ్రీ గుంటూరులో చేశాను. ఆ తర్వాత విజయవాడ సెటిల్ అయిపోయాను, విజయవాడలోనే ఉన్నాను. ఇప్పుడు మోనార్క్ సాఫ్టెక్ LLP అని వీడియో ఫోటోగ్రఫీ సంబంధించిన మిత్రులకి వాళ్ళు ఎడిటింగ్ చేసే సాఫ్ట్వేర్లో ఆన్లైన్ టెక్నికల్ అండ్ ఆఫ్లైన్ వీడియో ట్రైనింగ్, అదేవిధంగా వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఆ దాంట్లో నేను ప్రజెంట్ చేస్తున్నాను. నాకు ఒక అమ్మాయి అండి బీటెక్ ఫైనల్ ఇయర్ చేస్తుంది. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు దాదాసాహెబ్. ఆర్టీసీలో బిరాడ్ డిపోలో నేను డ్రైవర్గా విధులు నిర్వహిస్తున్నాను. నాకు 2 అబ్బాయిలు, ఒక అమ్మాయి. పెద్ద అబ్బాయి డిగ్రీ ఫస్ట్ ఇయర్ అయిపోయింది, రెండో అబ్బాయి ఇంటర్మీడియట్ అయిపోయింది, అమ్మాయి 9th అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్. నేను ఇక్కడ 6వ తరగతి వరకు చదువుకున్నాను. తర్వాత ఇక నల్గొండ మిర్యాలగూడెం చదువుకున్నాను. తర్వాత ఇది ఇంటర్ తర్వాత నేను ఫోటోగ్రాఫ్ చేసిన. ఒక 15 సంవత్సరాలు ఫోటోగ్రాఫ్ చేసి ఫోటోగ్రాఫ్ బంద్ చేసి ఇప్పుడు వ్యవసాయం చేస్తున్నాను. ఈ ఫోటోగ్రాఫ్లో సంపాదించిన పైసలతోటి వ్యవసాయ భూమి 10 ఎకరాలు కొని వ్యవసాయం చేస్తున్నాను. కాకపోతే వ్యవసాయం మీద రూపాయి సంపాదించకున్నా ఆ సంతోషం నాకు చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చింది, జీవితానికి చాలా సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. నాకు 2 అమ్మాయిలు. ఒక అమ్మాయి MBBS చేస్తుంది, 3rd ఇయర్ గాంధీ. ఇంకొక అమ్మాయి BV రాజు ఉమెన్స్ ఇంజనీరింగ్ చేస్తున్నది. నాకు 2 డైమండ్స్, చాలా మంచి చదువుకుంటారు, చాలా నేను చెప్పినట్టుగా వింటారు. ఓకే, నేను చెప్పలేదు. ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులందరికీ నా ధన్యవాదాలు, నా తోటి మిత్రులందరికీ నమస్కారం. ఇంకొకటి చిన్న విషయం ఏంటంటే, ఫస్ట్ టైం మన జీవితంలో వెనక్కి వచ్చినాం. ఆ రోజులు మంచిగా గుర్తు చేసుకుంటున్నాం. ఇది చాలా అమూల్యమైనది. ఈ చిన్ననాటి మనస్తత్వం ఎట్లాంటిదంటే ఎటువంటి భేదాభిప్రాయాలు లేకుండా చాలా కలివిడిగా అందరితోటి మంచిగా ఉండగలుగుతాం. ఇప్పుడు పెద్ద అయిన తర్వాత ఎట్లా వస్తుందంటే, ఒక ఉదాహరణ చెప్తాను. నాకు పెళ్ళైన కొత్తలా మా మామ ఒక సైకిల్ ఇచ్చాడు. ఓకే, సైకిల్ తీసుకొని నేను మా మామని కూర్చోబెట్టుకొని నేను నీలగూడెం రావాలని వస్తున్నా. వచ్చేటప్పుడు సైకిల్ కదా కొద్దిగా ఆయాసం అవుతుందని కొద్దిగా వాటరు పండ్లు అవి కూడా తీసుకొని వస్తుంటే తొక్కుతున్నాం. కొత్త ప్లేసు, ఎక్కువ రోజులైంది రాక, ఫస్ట్ టైం వస్తున్నాం. వచ్చేటప్పుడు చుట్టుపక్కల ప్రదేశాలను అన్నింటినీ అటు ఇటు గమనిస్తూ సాఫ్గా సైకిల్ తొక్కుంటూ వస్తున్నాం. ఓకే, మేము తొక్కుంటూ వస్తుంటే ఒక 2 సైకిల్ అతను మమ్మల్ని క్రాస్ చేసిపోయాడు. అరే నన్ను క్రాస్ చేయడం ఏంది అని. ఆ తర్వాత ఒక స్కూటర్ కూడా క్రాస్ చేసింది, తర్వాత బైక్ కూడా క్రాస్ చేసారు. లేదు నువ్వు తొక్కాల్సిందే, ఇంకా స్పీడ్ తొక్కాల్సిందే అని అంటారు. తొక్కాల్సిందే కాదు, నీ వల్ల కావట్లేదు, నీకు కూడా కూర్చొని దొరుకుతా అని చెప్పి మా ఆమె కూడా ఒక సైకిల్, ఒక పైడిల్ మీరు చెయ్యేసి ఇద్దరు కలిసి తొక్కడం ప్రారంభించినాం. ఇక తొక్కడం ప్రారంభిస్తే ఇక స్పీడ్ పోతుంది. సైకిల్ వాళ్ళ క్రాస్ చేసినాం, స్కూటర్ అయినా క్రాస్ చేసినాం, దూపు అవుతుంది. అయినా కానీ దూప తర్వాత ఇంకా నేను క్రాస్ చేయాలి, పోవాలని ఇంకా స్పీడ్ పెరిగి గుంతలల్లో కూడా ఎగురుకుంటూ పోతూ లాస్ట్కి కార్ను కూడా క్రాస్ చేస్తాం. కానీ లాస్ట్ పోయిన తర్వాత నేను చూసుకుంటే ఎక్కడికి పోయిందంటే అడిదాలు వెళ్ళిపోయినా. నేను పోవాల్సిన నా గమ్యం నీలేగూడెం స్కూలు, కానీ నేను పోయింది అడిదాలిపల్లి. అంటే మనకు ఏం అర్థమైంది, మనం పోవాల్సిన గమ్యాన్ని ఇప్పుడు మన ప్రజెంట్గా అందరు కూడా మిగతా వాళ్ళతో పోటీ పడి మనం పోవాల్సిన గమ్యాన్ని కాకుండా ఎక్కడికో చేరుకుంటున్నాం. అది గెలిచినట్టో ఓడినట్టో ఇక మనమే ఆలోచించుకోవాలి. అందువల్ల జీవితంలో ఎవరితోటి పోటీ పడద్దు, ఉన్నదాంతో సాటిస్ఫాక్షన్గా సంతోషంగా ఉండాలి. అప్పుడు లైఫ్ హ్యాపీగా కొనసాగుతుంది. ఓకే సార్, చిన్న ఉపన్యాసాన్ని ముగిస్తున్నా. పేరు పేరున ధన్యవాదాలు. ఈ ప్రోగ్రామ్ని అంటే ఫస్ట్ ఎవరైతే గేదరింగ్ చేయాలనుకున్నారో అందరికీ ధన్యవాదాలు. పుష్పలత, శేఖరు, అందరూ ప్రతి ఒక్కరికి వచ్చిన వాళ్ళకు కూడా ధన్యవాదాలు. నా పేరు జ్యోతి. మా పాప CA చేసి ప్రస్తుతానికి హౌస్ వైఫ్ ఉంటుంది. మా పాపకు ఒక పాప, మా బాబు జాబ్ కెనడా. అంతే. మేము మామూలుగా చదువుకోరని మాస్టర్లు చెప్తే చదువుకోకుండా ఇల్లు ఊడ్చటం, చదువుకోకనే ఇప్పుడు ఇల్లు ఊడ్చటం, గిన్నె తోముకోవటం, ఇంట్లో తోముకోవటం ఇదే పని. లాస్ట్ వెనక తిరిగి చూసుకుంటే ఏమున్నాయి మాకు? ఒక చీపిరు, ఒక గిన్నె, ఒక సట్టి, స్టవ్, ఇవే. ఒక ఇల్లు, ఇవే, ఏం లేవు. ఆ రోజు చదువుకుంటే ఈ రోజు ఇట్లా ఉండాలి కదా. సభకు నమస్కారం.
గౌరవనీయులైనటువంటి ఉపాధ్యాయులకు నమస్కారం. నా ఫ్రెండ్స్కి నమస్కారం. నా పేరు హైమావతి. నాకు 2 బాబులు. పెద్ద బాబు ఎంఎస్ ఆస్ట్రేలియా, మ్యారేజ్ అయింది రీసెంట్గా. చిన్న బాబు హైదరాబాద్ కోల్కంలో జాబు. విద్యార్థులకు అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ విధంగా వచ్చినామంటే అందరము అనుకొని ఈరోజు ఎంతో సంతోషంగా ఉంది. అందరం ఇలా కలుసుకోవడాలు ఇట్లా చేయడం అంతా హ్యాపీగా ఉంది. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా హ్యాపీగా ఉంది. ఈరోజు మీటింగ్లో పాల్గొనడం, వాళ్ళని అందరినీ కలుసుకోవడం. నాకు 2 పాపలు, పెద్ద పాప సాఫ్ట్వేర్, చిన్న పాప సాఫ్ట్వేర్, పెద్దల్లుడు సాఫ్ట్వేర్, 2 మనవరాళ్ళు, 2 మనమళ్ళు. మేము మా వ్యవసాయం చేస్తున్నాం. ఇంకా మ్యారేజ్ సెట్టింగ్ చేస్తాం ఎవరికైనా. ఇంకెవరికైనా పాపలైనా బాబులు ఎవరున్నా నా దాన్ని పంపించండి, చేస్తాం. సార్ వాళ్ళకి కూడా అందరికీ, అంటే వాళ్ళ పాపలకి బాబులకి, సార్ వాళ్ళకి అంటే సార్ వాళ్ళకి. నా పేరు కేలీల. 2 పిల్లలు. పెద్ద బాబు రెవెన్యూ డిపార్ట్మెంట్లో చేస్తాడు, చిన్నారి సాఫ్ట్వేర్. పిల్లలు 6th 4th క్లాస్లో ఉన్నప్పుడే వాళ్ళ ఫాదర్ చనిపోయారు. ఆయన గురువులు ఇచ్చిన ధైర్యం, ఈ తెలివితేటలతో, ఈ నిబ్బరంతో పిల్లలు పెంచి పెద్ద చేసాం. మంచి స్థాయిలో ఉన్నారు. చాలా సంతోషం. ఈరోజు ఇట్లా కలవడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఓకే, దీని వెనక ఉన్న అందరికీ కూడా కృతజ్ఞతలు ప్రోగ్రామ్ చేసినందుకు. ఓకే, ఇందులో నాగయ్య సార్ ప్రభావం చాలా ఉంది నాకు స్టడీ మీద. నేను దాదాపు 20 years స్కూల్లో చేశాను. రైటింగ్ స్టడీ దానిలో. సరే, మిగతా గురువులు ఏమన్నా. నా పేరు ఎస్ పుష్పలత. నాకు 1 బాబు, మ్యారేజ్ అయింది, 1 మనవరాలు. మేము నల్గొండలో ఉంటాం. నేను హౌస్ వైఫ్. పేరు లీలావతి. 2 అబ్బాయిలు, పెద్ద ఆయన కంప్యూటర్ సైన్స్, 2 జాబే చేస్తున్నారు. మాకు 2 పిల్లలు ఎంఎస్ చేస్తున్నారు. నా తోటి ఫ్రెండ్స్ అందరికీ ధన్యవాదాలు. మా సార్లందరికీ నమస్కారం. 2 పాపలు, 1 బాబు 1 పాప. మేము బాబు పీజీ చేస్తుండ్రు, పాపకు పెళ్ళి మ్యారేజ్ అయిపోయింది. నెక్స్ట్ పుష్పవతి. నాకు 1 పాప 10th అయిపోయింది. నేను టైలరింగ్ చేస్తాను. నెక్స్ట్ నాకు 2 అమ్మాయిలు, 2 సాఫ్ట్వేర్గా చేస్తారు. పెద్ద పాప మలేషియా, చిన్న పాప హైదరాబాద్. నాకు 1 బాబు, నేను వ్యవసాయం చేస్తాను. నా కొడుకు కూడా వ్యవసాయం చేస్తాను. నేను ఇక్కడ నీలేగూడెంలో మా డాడీ వెటనరీ డాక్టర్ వాళ్ళ పాపని. నాకు 2 పిల్లలు, 1 పాప 1 బాబు. బాబు వచ్చేసి డిగ్రీ అయిపోయింది, ప్రస్తుతం ఖాళీగా ఉన్నాడు. పాప బి ఫార్మసీ కోదాడ్ 2nd year చదువుతుంది. మా సార్ వచ్చేసి ప్రైవేట్ టీచర్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇన్ని ఇయర్స్ తర్వాత ఇక్కడ ఇంతమంది ఫ్రెండ్స్లో కలుసుకున్నందుకు, దీని వెనుక ఇంత కష్టపడ్డ అందరికీ చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు ఇక్కడ పోచమ్మ, అక్కడ కృష్ణవేణి. ఇక్కడ పేరు మారింది. ఇక్కడ పేరు అదే. నాకు 1 బాబు, డిగ్రీ కంప్లీట్ అయిపోయింది. ఇంటి దగ్గరనే ఉంటాం. ఓకే, నెక్స్ట్. పెద్ద కొడుకు డ్రైవరు, చిన్న కొడుకు సాఫ్ట్వేర్ జాబ్ వచ్చింది మొన్ననే TCSలో. లైఫ్ బాగుంది. నాగారం భువనగిరి జిల్లాలో చేస్తున్నాను. ప్లస్ నాకు యాక్చువల్గా 3 బాబులు. 1 పిల్లవాడు పెద్ద బాబు కాలం చేసిండు 2013లో. తర్వాత ఇప్పుడు 2 బాబులు ఉన్నారు. 1 బాబు బీటెక్ 3rd year చదువుతున్నాడు, VNR విజ్ఞాన జ్యోతి బాచ్పల్లి. ఇంకో బాబు TKR కాలేజీలో 1st year చదువుతున్నాడు. తర్వాత మా వైఫ్ మీ అందరికీ తెలుసు, మా జాన్మే సార్ కూతురే. నేను జాన్మే సార్ మేనల్లును నేను. కాబట్టి మరి ఈరోజు ఈ స్థాయికి వచ్చిందంటే, ఇలా హిందీ పండిట్ కావడానికి, ఈ స్థాయికి రావడానికి మా మామగారి కారణం. అందులో ఏమాత్రం కూడా సందేహం లేదు. కాబట్టి వారు చూపినటువంటి దారి ఏదైతుందో ఆ దారి, ఆ మార్గాన్ని నేను అనుసరించిన, ఆ ప్రకారంగానే ముందుకు పోయినా. అదేవిధంగా వారి కూతుర్నే నేను చేసుకొని ఇప్పుడు ప్రజెంట్ హ్యాపీగానే హైదరాబాద్లో ఉంటున్నాను. ప్లస్ ఇంకోటి ఏంటంటే 1-2 నిమిషాలు టైం తీసుకుంటా, అన్యదా భావించకండి. ఎందుకంటే సార్ల గురించి ఒక్కొక్క నిమిషం చెప్తాను నేను. ఎందుకంటే మీరు అందరూ కూడా ఎవరు చెప్పలేదు.
కాబట్టి మనకు ఎందుకంటే షేరు మనం ఏం చేసిన వాళ్ళు మనకి ఏం చేశారు అనేది ఒక నిమిషం మాట్లాడకపోతే మనం ఇక్కడికి వచ్చినందుకు నాకైతే సాటిస్ఫాక్షన్ ఉండదని అనుకుంటున్నాను. మనం మాట్లాడుకునే వేరుంటాయి, ఎందుకంటే ఒక్కసారి నాకు అనుమతి ఇవ్వండి మిత్రమా. కాబట్టి ఫస్ట్ మన ఉపాధ్యాయ మిత్రులందరూ కూడా మరొకసారి వేదిక మీద మిత్రుల ఉపాధ్యాయులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ నా మిత్రులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నిజంగా కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు, ఈ గ్రూప్ని క్రియేట్ చేసినందుకు, మనందరినీ కలిపినందుకు అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే దాదాపు 33 ఇయర్స్ తర్వాత మన నెంబర్లు సేకరించి ఒక గ్రూప్గా చేసి మనందరినీ ఒకటే తాటిపై తీసుకొచ్చినటువంటి మిత్రులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా అప్పటి టీచర్స్ ఎవరైతున్నారో సబ్జెక్టు, డిసిప్లిను, క్రమశిక్షణ అన్ని రకాలుగా మనకు చాలా, నేను సారు ఆల్రెడీ చెప్పిన మీకు, సార్ను చూసి మాత్రం చాలా నేర్చుకున్నా నేను వెంకటయ్య సార్ని చూసి మాత్రం. ఎందుకంటే ఆ స్టైలే వేరు ఉంటుంది. నిజంగా కూడా ఒక లెజెండ్ హెడ్ మాస్టర్ అని చెప్పుకోవచ్చు. మనకు డిసిప్లిన్ విషయంలో ఏమాత్రం తేడా ఉన్నా ఊకోపోయేది. మరి ఆ రోజు అట్లా ఉండేది ఆయన యొక్క ప్రవర్తన. దానివల్ల స్కూల్ను కూడా బాగా నడిపిండి అప్పట్లో. కాబట్టి నేను సార్ని చూసి నేర్చుకున్న దాంట్లో మెయిన్గా ఆ సంతకం అని చెప్పిన కదా, నిజంగా కూడా నేను ఎప్పుడు మర్చిపోను. ఆ సిగ్నేచర్ అనేది నిజంగా కూడా నాకు ఒక మధురానుభూతి అనమాట సార్ ద్వారా. నెక్స్ట్ వచ్చేసి తర్వాత నారాయణ రెడ్డి సారు నాకు ఇంజీ గురువుగా ఉన్నాడు అనమాట. మనకు 6th, 7th, 8th చెప్పినట్టు ఉన్నాడు అప్పుడు. కానీ అప్పుడు కూడా నిజంగా కూడా సార్ని చూసి నేర్చుకున్నాను. అంటే నేను కూడా నా విద్యార్థులకు ఆ విధంగా నేర్పాలనేది నేను నేర్చుకున్నాను సార్. నిజంగా కూడా పిల్లలకు సార్ అయితే ఏ విధంగా అయితే నేర్పిండో నేను కూడా ఆ రకంగా. సార్ ఏం చేసేదంటే ఈ రోజు ఏదైతే నేర్పిండో మళ్ళీ రేపు అది అక్కడి నుంచి కంటిన్యూషన్ చేసేది. మీరు గమనించలేదు. ఈ రోజు చెప్పిందని రేపు మళ్ళీ ఆ నుంచి మళ్ళీ మొదలుపెట్టేది. అక్కడ దాకా నేర్చుకొచ్చినవి చూసి మళ్ళీ నెక్స్ట్ కంటిన్యూషన్ చేసేది. దాకా వచ్చినే రాలేదా, అంత పర్సనల్ కేర్ తీసుకునేవాడు సార్. నేను కూడా ఇప్పటి పిల్లలకి అప్పటి నుంచి కూడా నేను కూడా దాదాపు ఒక 28 ఇయర్స్ సర్వీస్ అయింది నాది కూడా. నేను కూడా చాలామంది విద్యార్థులకు బోధన చేస్తున్నాను కాబట్టి నేను సార్ని చూసి అదొకటి మంచి నేర్చుకున్నాను. అదేవిధంగా జాపర్ సార్ నిజంగా కూడా అసలు ఎంత అల్చారంటే అంత అల్చారు. ఏమాత్రం కూడా కొద్ది తేడా వస్తే మాత్రం ఏమాత్రం కూడా సహించకపోయేది. రాస్కెల్స్ కౌడర్ అని చెప్పి పొట్టలకు గుద్దేది. కర్ర తీసుకుని ఆడంగుంటే ఆడంగా కొట్టడం ఉండే. అంటే అంత నిజంగా కూడా ఏమాత్రం భయపడిపోయేది. ఏమాత్రం కూడా డిసిప్లిన్ తప్పితే మాత్రం స్టడీ రాకపోయినా ఏది లేకపోయినా కానీ ఏమాత్రం కూడా ఊకోకపోయేది. ఈ రోజు కూడా మనకు ఆ భయం అట్లనే అనిపిస్తుంది అలా చూస్తే. నిజంగా కూడా యాట్సాప్ సార్ మీకు కూడా, మిమ్మల్ని చూసి మేము కూడా కొంత అదే విధమైన బోధన చేస్తున్నాం సార్. నేను కూడా బాగానే కొట్టేది స్టార్టింగ్లో. జాపర్ సార్, నారాయణ సార్ చూసినటువంటి సిస్టంలో పోయినా నేను. కానీ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ మారింది కాబట్టి కాలానుగుణంగా మారాల్సినటువంటి సమయం వచ్చింది సార్. అదేవిధంగా నెక్స్ట్ యోగానందన్ సార్ ఇక్కడ మ్యాథ్స్ చెప్పింది మనకు. ఇక్కడనే పడుకునేది పాపం. నైట్ పూట ఇక్కడనే ఉండేది. వచ్చి వారానికి ఒకసారి పోయేది సారు. మేమందరం వచ్చి సార్కు ఇక్కడ సార్ వెంట ఉండి మేము మంచిగా ఆ గిన్నెలు కడుగుతూ మంచిగా అన్ని సేవలు చేసుకుంటూ ఇక్కడనే సార్ అందుబాటులో వండుకుంటూ ఇక్కడనే సార్ ఏమంటే నిద్రపోయినాం సార్. నిజంగా కూడా సారు చాలా సున్నితంగా ఉండాడు, చాలా నిమ్మలంగా చెప్పేవాడు సార్. అదేవిధంగా ఇంకా మన సాగర్రావు సార్, నిజంగా కూడా సాగర్రావు సార్కు నిజంగా కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. ఎందుకంటే తెలుగు ఇంత మంచిగా మాట్లాడుతున్నాం అంటే అందరూ ఆశ్చర్యపోతారు నన్ను చూసి మా సార్లు. ఎందుకంటే లెటర్స్ నేనే రాస్తా, ఎస్బీలు నేనే రాస్తా, ఏదైనా ప్రోగ్రామ్ ఉంటే నేనే నడిపిస్తుంటా, మాటలు ఏదైనా నేనే తీసుకుంటానికి ట్రై చేస్తుంటా, నాకే అప్పగిస్తుంటారు. ఏదైనా లెటర్ అంటే నా కాడికి వస్తారు సార్లు. కాబట్టి ఇదంతా కూడా సారు నిజంగా కూడా మరి నేను సార్లు ఎప్పుడైనా లేనప్పుడు వేరే స్కూళ్ళలో నేను తెలుగు చెప్పిన సార్. నేను 9th క్లాస్, 10th క్లాస్, 6th, 7th అంటే ఇక మామూలు. అది 6th, 7th క్లాస్ ఇచ్చిన సబ్జెక్ట్ అయితే మామూలు. ఇక మనకు పెద్ద క్లాసులు కూడా నేను చెప్పినట్టు అనుభవం అనేది. గ్రామర్ కూడా ఇప్పటికి కూడా మన సది సూత్రాలు ఎవరు చెప్తాం మేము. సవర్ణధార సంధి అకారమునకు ఏ ఊరులకు అమ్మమైన ఏవో ఏకాదేశం మనకు అచ్చున కాదే అచ్చు పరంగా అనొచ్చు, దీర్ఘం ఏకాదేశం బాగుని అని చెప్పి మనకు కొన్ని ఐడియా ఉన్నాయి. మనం ఒకసారి చూసుకుంటూ వస్తాయి. కాబట్టి ఆ రకమైనటువంటి చదువు, ఆనాడు చెప్పిన చదువు నేటికి కూడా అది గుర్తుంది సార్. యాడ్సాప్ సార్ మీకు కూడా. అదేవిధంగా సూర్యనారాయణ రెడ్డి సార్ నిజంగా కూడా మనకు ఆటలలో నిజంగా సార్ వచ్చిన తర్వాత ఆటలు మొదలయ్యాయి. నిజంగా నేను జిల్లాలో తీసుకుపోయినాను. నేను ఇక్కడ టౌన్లో మిర్యాలలో సెలెక్ట్ అయినా. నేను ఇంకా కొంతమంది మిత్రులు సెలెక్ట్ అయ్యారు. మాకు జిల్లా తీసుకుపోయాడు. ఆ జిల్లా తీసుకుపోయినప్పుడు నాకు కొద్దిగా కాళ్ళు పోయింది. అప్పుడు ఏదో చెట్టు కొట్టడం వల్ల నాకు ఏదో దెబ్బ తగిలింది. దానివల్ల నేను అక్కడ గెటాన్ కాలేకపోయినా. ఏది ఏమైనప్పుడు కూడా సార్ మిమ్మల్ని చూసి నేను నేర్చుకుంది ఏంటంటే నా పిల్లల్ని నేషనల్గా తీసుకుపోయినా నేను. నా పిల్లలు బ్యాడ్మింటన్ నేషనల్ ప్లేయర్ ఉన్నాడు, తర్వాత బాక్సింగ్ నేషనల్ ప్లేయర్ ఉన్నాడు. ఇద్దరు పిల్లల్ని నేను నేషనల్ తీసుకుపోయాను నేను. ఎందుకంటే నేను కూడా స్కూళ్ళలో ఆటలు కూడా ఆడిపిస్తాను. నేనే పీటీని ఇప్పుడు ప్రజెంట్ ఉన్న స్కూల్లో కూడా నేనే పీటీ. కాబట్టి సార్ల ద్వారా నేను నేర్చుకున్నటువంటి విషయం సార్. యాదవ్ సార్ మీకు కూడా. అదేవిధంగా ఇక నాగయ్య సారు మనకు ఓలెన్స్ వాళ్ళు అనేది అప్పుడు సేమ్ మన ఏజ్ ఉండే, మనకంటే ఒక 3-4 ఏళ్ళు ఎక్కువ సార్కు. కాబట్టి ఇక నిజంగా కూడా సారు 10th క్లాస్లో మేము మమ్మల్ని రూమ్ తీసుకొని సార్ మా దగ్గర పడుకొని మేమందరం కలిసి చదువుకున్నాం. నేను నాగయ్య సారు, తర్వాత నారాయణ రెడ్డి సార్, నారాయణ రెడ్డి అని ఉండే గజ్జల నారాయణ రెడ్డి సార్. ఆ గజ్జల నారాయణ రెడ్డికి మనకు ముందు అప్పట్లో ఇప్పటిదాకా
ఇవాళ 10th క్లాస్ రేపు ఎగ్జామ్ ఉందంటే ఇవాళ హాల్ టికెట్లు ఇస్తారు. ఆనాడు ఒక నెల రోజుల ముంగలో వదిలిపెట్టేది మనకు హాల్ టికెట్లు ఇచ్చి, ఒక 15-20 రోజుల ముంగలో వదిలిపెట్టేది, ప్రిపరేషన్ కోసం వదిలిపెట్టేది. ఆ రోజులు అట్లుండే. కాబట్టి సార్ మనకు రూమ్ తీసుకొని మేము ఆ రూమ్లో పోయి చదువుకుంటూ వెంకటేశ్వర కూడా ఉన్నట్టుంది నాకు తెలిసి. బహుశా ఎవరు ఉన్నారో నాకైతే లేదు, వాళ్ళకి ఐడియా ఉండాలి. దాదాసాబు ఉన్నట్టుంది. ఆ జీవిటీ మేమందరం కలిసి సార్ దగ్గర ఉండడము. తర్వాత సారు నిజంగా కూడా ఆయన భావాలు మొత్తం కూడా రెబల్ భావాలన్నమాట. వాస్తవంగా చెప్పాలంటే ఎక్కడైతే సారు దేన్ని కూడా సహించలేడు, అన్యాయాన్ని కానీ ఏదైనా దేన్ని ఒక మన ఎవరైనా ఎదుటి వాడు మన అనగదొక్కాలని ట్రై చేస్తే మాత్రం సార్ ఎట్టి పరిస్థితుల్లో ఒక విప్లవ భావాలు అనేది ఉంది. ఎందుకంటే సోషల్ సబ్జెక్ట్ కాబట్టి సార్ దగ్గర. కాబట్టి అలాంటి భావాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఈ మాట్లాడే విధానం కూడా నేను సార్ను చూసి నేర్చుకున్నాను. ఈ స్పీచ్ ఇవ్వడం కూడా స్పీచ్ కొంతమందిని మనం చూసి నేర్చుకుంటాం. కాబట్టి అప్పట్లోనే సారు అనర్గళంగా స్పీచ్ ఇచ్చేది. కాబట్టి సారు నిజంగా హ్యాట్స్ సార్. ఫైనల్గా మా మామగారు నాకు మరి ఆయనే గురువు గారు, మార్గదర్శి. నిజం కూడా ఈరోజు ఈ స్థాయికి వచ్చినట్టు ఆయన గొప్పతనం ఉన్నది, దాంట్లో ఏమాత్రం కూడా సందేహం లేదు. నిజం కూడా అటు గురువు ప్లస్ అటు మామ అటు మేనమామ అన్ని రకాలుగా ఉన్నాడు. కాబట్టి నిజం కూడా సార్కు, ఎందుకంటే నన్ను వెంట పెట్టుకొని తిప్పుకునేది, నన్ను ఎంట పెట్టుకొని తిప్పుకొని బండి మీద కూర్చొని తీసుకపోయి ప్రతి విషయం ఇది ఇట్లా చేయాలి, ఇది ఇట్లా చేయాలి, ఈ సార్లతో ఇట్లా ఉండాలి, ఈ సార్లతో ఇట్లా మాట్లాడాలి, ఈ రకంగా పోవాలి, ఈ రకంగా చేయాలి, ఈ పరీక్షలు రాయాలి, ఇట్లా మాట్లాడాలని చెప్పి వెనక ఉండి నడిపించిన వ్యక్తి మా మామగారే. కాబట్టి మా మామగారికి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఫైనల్గా మా మిత్రుడు మన సీనియరు గంగాధరరావు సార్ గారు నిజంగా కూడా మరి మనకు ఇక్కడ హెడ్ మాస్టర్ కావడం మనందరికీ కూడా అదృష్టం. నిజంగా కూడా చాలా సంతోషకరమైన విషయం సార్. మిమ్మల్ని చూసి కూడా మేము చాలా నేర్చుకోవాలి సార్. ఎందుకంటే మీరు చాలా సౌమ్యంగా ఉంటారు, మీ దగ్గర వర్త్ ఉంది సార్. మీరు చాలా వర్తుఫుల్ క్యాండిడేట్, మీరు సైలెంట్, ఎప్పుడైనా సరే మేధావులు సైలెంట్గా ఉంటారు సార్. కాబట్టి మిమ్మల్ని కూడా చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉన్నది. కాబట్టి నిజంగా కూడా సార్ ప్రతి ఒక్కరిని తీసుకొని మన ఆదర్శంగా తీసుకోవాలి మనం. మీరు కూడా మన పిల్లల్ని, మన స్కూల్ పిల్లల్ని మంచిగా ప్రయోజకులు చేసేటట్టుగా, వాళ్ళకి మంచి విద్యను అందించేటట్టుగా ట్రై చేయండి సార్. మీకు కూడా మంచి పేరు రావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా మిత్రులందరూ కూడా ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీకు మరొకసారి పాదాభివందనాలు చేసుకుంటూ నేను ముగిస్తాను సార్. మన వీడియో అది